ఇక్కడికి వచ్చేసిన నమస్కారం అండి. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు, సినిమా తీసి చూడు. ఈ సినిమా వెనకాల ఎంత కష్టం ఉందో నేను ప్రత్యక్షంగా చూశానండి. అది స్టోరీ పిక్ చేసినప్పటి నుంచి కానీ, షూటింగ్ టైంలో కానీ, పోస్ట్ ప్రొడక్షన్లో కానీ, ప్రమోషన్స్లో కానీ మేమందరం ఒక టీమ్గా మేము ఎంత కష్టపడ్డామో, మాకు ఎంత సపోర్ట్ లభించింది అనేది ఇవాళ స్క్రీన్స్ మీద అది వెళ్ళినాక అక్కడ ప్రేక్షకులు దీన్ని ఇంతలాగా ఆదరిస్తుంటే, ఇంతలాగా అసలు నవ్వుతుంటే, అంటే నేను అరవింద్ గారికి ఒక బిల్ పెడదాం అనుకుంటున్నాను కొంతసేపట్లో. నేను ఒక 6 కుర్చీలు ఇరిగిపోయినాయని చెప్పి విశ్వనాథాలు బయట రానిలేదు నాకు. కొంచెం 6 కుర్చీలకి పొద్దున రిప్రజెంటేటివ్ కూడా మాకు ఫోన్ చేస్తున్నాడు, సార్ మేము అక్కడ స్ప్రింగుల్లాగా ఎగిరి ఇచ్చి కుర్చీలు నిలకొట్టేశారు సార్ అక్కడ నవ్వలేక. సో 6 కుర్చీలకి బిల్లు కట్టమని ఇందాకే నాకు ఫోన్ చేస్తే నేను తెప్పిస్తాను, బిల్లు ఇప్పిస్తాను మీకు అన్నాను. సో అందుకని ఈ సినిమాని ఖచ్చితంగా ఇప్పుడు వచ్చిన సినిమాలు అన్నీ ఆడాలి, కానీ అన్నింటిలోకి మా సినిమా ఇంకొంచెం మంచిగా ఆడాలి అని మేము కోరుకుంటున్నాము. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ అండి. అంటే క్వశ్చన్స్ ఒక 4 days తర్వాత తీసుకోండి. ఈ రోజు వరకు అందినండి, ఒక 4 days తర్వాత మొత్తం క్లీన్గా మాట్లాడదాం. ఆయన ఉండగా బడ్జెట్ల గురించి థ్యాంక్స్. ఏంటి సార్ ఇక్కడ నుంచి నేను తండేలు సినిమాకి వెళ్ళిపోతున్నాను అని నో గ్యారంటీ సార్, నో గ్యారంటీ. లేదు గ్యారంటీ సార్, రెండే ఉన్నాయి, మిత్రమండలి అండ్ తండేలు. అవి 2 అయ్యే వరకు ఇంకోటి ఎత్తుకోరు. ఇప్పుడు చంద్రు అది విన్నాడంటే అబ్బో లైవ్ ఉందా? అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రెస్ అందరికీ కూడా. ఇప్పుడే మా వాళ్ళందరూ కూడా కలెక్షన్స్ చూస్తున్నారు, స్లోగా పికప్ మొత్తం సినిమా పికప్ అవుతుంది, షోస్ కూడా పెంచుతున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రెస్ అండ్ తెలుగు ప్రేక్షకులకి అందరికీ కూడా. సినిమాకి వెళ్ళండి, బాగా నవ్వండి, మమ్మల్ని బాగా ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నిన్న ఫస్ట్ మేము దేవిలో షో చూసాం. అసలు అక్కడ నేను డైలాగ్ చెప్పా ట్రైలర్ రిలీజ్ అప్పుడు, చైర్లో ఎవడో కూర్చోడని. ఒక 4 ఉన్నారు మా ముందు మేము చూసేటప్పుడు, అంటే మేము ఉన్నామని మళ్ళీ చైర్లో కూర్చోకుండా నవ్వారు అనుకుంటారు. లేదు, మాకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. అసలు వాళ్ళు నవ్వుతుంటే మేము ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామో అసలు మాటల్లో చెప్పలేము. అలాగే ఏ థియేటర్కి వెళ్ళినా సరే ఆ రెస్పాన్స్ చూస్తుంటే ఏంటి అసలు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఆడియన్స్ డబుల్ ఇస్తున్నారు. ఆడియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఈ వీకెండ్ ఇంకా మూవీ థియేటర్ దగ్గర జనాలు రావడానికి మీడియా చాలా హెల్ప్ చేయాలని కోరుకుంటూ చాలా చాలా థ్యాంక్స్ అండి. బాగా మాట్లాడాను. కాదు, సగం పని అయిపోతుంది. ఓ లైవా, సారీ. ముఖ్యంగా మా మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నిన్న మీరు అందరూ షో చూస్తున్నప్పుడు నేను వచ్చాను, మీరు అందరూ అంతా మీ ఫ్యామిలీస్తో వచ్చి ఇండిపెండెన్స్ డే రోజున ఆ థియేటర్లో మీ ఫ్యామిలీస్ అందరూ కూడా అలా ఎంజాయ్ చేస్తుంటే నిజంగా నాకు చాలా ముచ్చటేసింది. అండ్ సెకండ్ థింగ్, పొద్దున కూడా ఒక మీడియా మిత్రులు అడిగారు, సార్ మీరు అబద్ధం చెప్తున్నారు కదా, ఇది కేరళలో షూట్ చేసి దీని ఈస్ట్ గోదావరి అని చెప్తున్నారు కదా అన్నారు. నేను 100% చెప్తున్నాను, ఇట్స్ ప్యూర్ మేడ్ ఇన్ తెలుగు నేల, ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి అండ్ కొంత పాటు హైదరాబాద్. ఈ మూడిట్లోనే షూట్ చేసాం తప్ప ఎక్కడ ఆంధ్రప్రదేశ్ని కానీ తెలంగాణని కానీ దాటి బయటికి వెళ్ళింది లేదు. వాట్ ఎవర్ విజువల్స్ యు ఆర్ వాచింగ్ ఇట్ ఇన్ ద సినిమాలో చూసే ప్రతి విజువల్ కూడా ఈరోజు అందరూ కూడా విజువల్స్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తున్నాను, ఇది మన తెలుగు నేల స్వచ్ఛంగా అందించిన అందం. అది అంత బాగా ఈ తెలుగు నేలని ఉన్నాయి అందాలు, దాన్ని మేము ఎలివేట్ చేసుకొచ్చాం అంతే మొత్తం దాన్ని. అండ్ సెకండ్ థింగ్, నిజంగా నేను ఈరోజు మా డైరెక్టర్ గారు అంజి గారు ఇవన్నీ కూడా సక్సెస్ మీట్లు చాలా ఉన్నాయి, చాలా మాట్లాడతాను కాబట్టి నేను థ్యాంక్స్ నిజంగా చెప్పాల్సింది ఈరోజు మ్యూజిక్ పరంగా రామ్ మిరియాల్ గారికి అండ్ అజయ్ అర్సద్కి. రామ్ మిరియాల్ గారు నాకు ఎంత కోఆపరేట్ చేశారంటే, అన్న ఇట్లా నేను ఒక సాంగ్ విన్నాను, డైవర్షన్ బ్యూటీ చాలా బాగుంది, అజయ్ దగ్గర నుంచి తీసుకోనంటే, అన్న మీ
సినిమాకు బాగుంటుందంటే మీరు ఎట్లాగన్నా సరే వెళ్ళండి, ఎవరికి నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదని చెప్పారు. అదేవిధంగా ఆయన క్రియేట్ చేసిన సూఫియానా సాంగ్ ఈరోజు తెలిసి జనాల్లో ఎంత బాగా వెళ్తుంది అనేది, ఆ సాంగ్ని అజయ్ ఏ మొహమాటం ఎట్టి లేకుండా ఈ సాంగ్ ఈ సినిమాకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి తీసుకుని తన బ్యాక్గ్రౌండ్లో దాన్ని అన్ని విధాలుగా మార్చుకుని తను చేశారు. వీళ్ళిద్దరూ ఒక సింక్లో నిజంగా అందించిన ఆ మ్యూజిక్ మాకు ఈరోజు చూస్తే థియేటర్లో ప్రత్యేకంగా ఆర్ఆర్ గురించి కానీ విజువల్స్ గురించి కానీ ఇవన్నీ మాట్లాడుతూ నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అంజి డెబ్యూట్, మా డిఓపి ఫిల్మ్కి డెబ్యూట్. అదేవిధంగా అజయ్ ఆల్మోస్ట్ తనకి ఒక వైడ్ సినిమా ఇట్లాగా థియేటర్లోకి వెళ్ళి ఇంత పెద్ద సినిమా ఫస్ట్ టైం తను ఇంత వైడ్గా ఇంత రిలీజ్ అవటం, ఇంతమంది కొత్త టెక్నీషియన్స్, ఇంతమంది అప్కమింగ్ టెక్నీషియన్స్ వీళ్ళందరినీ కూడా ఇంత మంచి బాగా జనాలు రిసీవ్ చేసుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా దానికి థ్యాంక్స్ చెప్తున్నాం. అదేవిధంగా రండి థియేటర్కి, ఫన్ అనేది గ్యారంటీ. ఆల్రెడీ జనాల్లో అది స్టార్ట్ అయింది టాక్. రండి, హ్యాపీగా నవ్వండి, నవ్వి బయటికి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్.